మీ హృదయంలో ఉంది. సపోజ్ ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయి, ఫిల్టర్ నీళ్ళు వస్తాయా ఏమన్నా గబ్బు నీళ్ళు వస్తాయి చెప్పండి? బయటకు వస్తాయి ఏమొస్తాయి చెప్పండి? మీరు వింటారా లేదా నాకు ఎట్లా అర్థమైతే ఊరికి తలకాయలు ఊపేది కాదు. నన్ను అడిగిన దానికి రిపీట్ చెప్పితే అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది, నేను కూడా చెప్తాను అనుకుంటాను. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఇలా నింబడి చెప్పి లాభం చెప్పండి. దీంట్లో ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు పోస్తే ఏ నీళ్ళు వస్తాయి? ఫిల్టర్ కదా, గబ్బు నీళ్ళు రావు. మనం ఏది పోస్తే అదే నీళ్ళే రిటర్న్ వస్తాయి. మరి మనం పరిశుద్ధులైతే మన యొక్క మాట ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. మన ఆలోచన ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. మనం చేసేది ప్రతిదీ కూడా పరిశుద్ధంగానే ఉండాలి. అప్పుడు దేవుడు మనలో ఉంటాడు. మనమేమో దేవుని బిడ్డలు అనుకొని సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుతాడు, గుట్కా తినేవాడు గుట్కా తింటాడు, పాన్ తినేవాడు పాన్ తింటారు, మావ తినేవాడు మావ తింటారు. చర్చకొచ్చే వాళ్ళే మరి కరేస్తారు. చర్చకొచ్చే వాళ్ళే అయితే పేరు క్రైస్తవులు, పేరు పరిశుద్ధులు, చేసే శాస్త్రాలు ఉన్నాయి. దాంట్లో ఫిల్టర్ నీళ్ళు నింపారు, మరి లోపల ఎట్లా ఖరాబ్ అయినా చెప్పండి? ఎట్లా ఖరాబ్ అయినా? దేవుడు నీలో ఉంటే ఈ లోకపరమైనటువంటి దేవునికి ఇష్టం లేనివి మనలో ఉండవు, అవి రావు. మనలో దేవుడు లేకుంటే సపోజ్ దీంట్లో ఫిల్టర్ నీళ్ళు లేకుండా మామూలు నీళ్ళు పైన ఫిల్టర్ కవర్ వేసింది, ఇదిగో ఇది ఫిల్టర్ నీళ్ళు అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? పైన బాటిల్ ఏమో చక్క బాగుంటుంది, లోపలేమో నార్మల్ నీళ్ళు ఉన్నాయి. అలాగే ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనకు అర్థం కావాలి. సపోజ్ కొన్ని విషయాలు మన ముందున్నప్పుడు మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. మీరు మార్కెట్కి పోతారు, 1 కిలో వంకాయలు తెస్తారు. ఎలా తెస్తారు చెప్పండి? ఏరుకొని తెస్తారు, అలాగే తెస్తారు. వంకాయలు అంటే ప్రతి ఒక్కరికి జాగ్రత్త. ఎందుకు వినపడదు? గట్టిగా చెప్పండి. తినొచ్చు లేదా? నాశనం ఎట్లా లేవనా? దానికి ఎక్కువ పురుగు ఉంటుంది కాబట్టి పురుగు తిని ఉంటుందని జాగ్రత్త. ఒక్కదాన్ని 4 సార్లు చూసి వేస్తారు. ఏడతారా? పోన్లే మీరే ఏడకొచ్చారు, ఒక 50 రూపాయలకి కిలో వేసుకుందాం. ఇంటికాడ వచ్చి చూడకుండా అట్లాగే కోసేస్తారా? ఏం చేస్తారు? మళ్ళీ కోసి ఉప్పు చూసి వేస్తారు. దాంట్లో సపోజ్ అర్థము పుచ్చుబట్టినట్టు అనుకో,